ఓ ప్రక్క పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, మరో ప్రక్క రసాయనాలతో నిండిపోతున్న కూరగాయలు. ఆరోగ్యం కోసం తింటుంటే తీరా అవి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాయో పండో ఏది కొనాలన్నా అందులో ఏ మందులున్నాయో, ఏమి తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకే ఎలాంటి రసాయనాల జోలికి పోకుండా స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లను సాధ్యమైనంత వరకు పెరట్లో లేదా డాబాపైనే పండించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్టణ నగరవాసులు. వారి వారి స్థలాభావానికి తగ్గట్లుగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మొక్కల పెరుగుదలకు అవసరమైన ఎరువులుగా వంటింటి వ్యర్థాలను వాడుతూ చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలను తయారు చేసుకొని సేంద్రియ పద్ధతిలో ఆహార ఉత్పత్తులను పండించుకుంటున్నారు. అయితే విజయవాడకు చెందిన ఔత్సాహికుడు ఒకరు కషాయాలను ఉపయోగించటంతో పాటు మిద్దె సేద్యంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తున్నారు. అంతేకాదు, తన పరిశోధనలను తోటివారితో పంచుకుంటూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. మిద్దె తోటలో ఆయన ఆచరిస్తున్న యాజమాన్య పద్ధతులేవో మనము తెలుసుకుందామా? ఎలాంటి రసాయనాలు లేని కూరగాయలు సొంతంగా పండించుకుని తినాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉన్నా ఆచరణలో మాత్రం అది కొంతమందికే సాధ్యపడుతుంది. స్థలాభావంతో కొందరు వెనకడుగు వేస్తే మొక్కల పెంపకం ప్రారంభించి మధ్యలో ఆపేసేవారు ఇంకొందరు. ఎందుకంటే మిద్దె తోట విజయవంతం కావడానికి కొంత సమయం, శ్రమ వెచ్చించాలి. కుండీల ఎంపిక మొదలు అందులో నింపడానికి కావలసిన మట్టి మిశ్రమం తయారీతో పాటు కాలానుగుణంగా ఏ మొక్కల్ని పెంచాలో, చీడపీడల నివారణకు ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ముందుగానే తెలుసుకోవాలి. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇలా కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కుటుంబానికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లజాతి మొక్కలను పెంపకం చేస్తూ స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తుల్ని పండిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మొక్కల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న శ్యాంప్రసాద్. విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీలో ఉంది ఈ మిద్దె తోట. ఇందులో అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. మొక్కల పెరుగుదలను బట్టి కుండీలతో పాటు పెరుగు డబ్బాలు, నూనె డబ్బాలు, వాటర్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. తీగజాతి కూరగాయల కోసం పందిళ్లను ఏర్పాటు చేసుకున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో చీడపీడల నివారణకు సోలార్ ట్రాప్, జిగురు అట్టలు, బంతి మొక్కల్ని పెంచటం వంటి ముందు జాగ్రత్తలతో పాటు సమయానుకూలంగా కషాయాలను పిచికారీ చేస్తానని చెబుతారు శ్యాంప్రసాద్. నేను గత 6 నుండి 7 సంవత్సరాల నుండి మిద్దె తోట అయితే చేస్తూ ఉన్నాను. ప్రధానంగా మన మిద్దె తోటలో మీరు గమనిస్తే కనుక వారంలో 5 రోజులకి ఒక చిన్న కుటుంబానికి, అంటే 3 నుండి 4 ఉండే ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ పండించుకోవచ్చు. ఇవాళ మన గార్డెన్లో చూస్తే కనుక సొర, బీర, పొట్ల, కాకర, చిక్కుడు, టమాటా, మిర్చి ఇలా కూరగాయలు తీగజాతికి సంబంధించినవి, అలాగే పొదజాతికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సొరలో మనకి దగ్గర నేను 10 వెరైటీలు పెట్టానండి. మీరు ఇవాళ చూస్తే కనుక గార్డెన్లో 4 నుండి 5 రకాలు కాసి ఉన్నాయి. అందులో ఒక రకం సొర వచ్చి అది తినేది కాదండి, కొంచెం చేదు ఉంటుంది. సొరకాయ బొర్రకాయ కానీ ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగిస్తారు. అరకు అటు సైడ్లో వాటిని ఈ కళ్ళు అవి తాగడానికి ఉపయోగిస్తారు. కాకపోతే అది దేశవాళీ సొర కాబట్టి నేను పెంచాలనే ఉద్దేశంతో ఈ గార్డెన్లో అయితే పెంచాను. పొట్టలో మీరు చూస్తే కనుక 2 రకాలు ఉన్నాయి. మనకి బయట కనిపించే లేత ఆకుపచ్చ రంగు కాకుండా ముదురు ఆకుపచ్చ రంగు ఉండి దాని మీద తెల్లచారలు ఉండేటటువంటి పొట్ల 2 రకాలు ఉన్నాయి. అవి పొట్టి వెరైటీ, అలాగే పొడుగు వెరైటీ, 2 కూడా దేశవాళీనే. ఇంకోటి చూస్తే కాకర కూడా అలాగే దేశవాళీలో 2 రకాలు ఉన్నాయి. ఒక పొడుగు, కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ప్రతి సంవత్సరము నా గార్డెన్ నుండి నేనే విత్తనాలు తీసుకొని పెంచుకుంటున్నాను. నాకు ఒక నమ్మకం ఉందండి, ఏంటంటే మన వాతావరణంలోని పెరిగినటువంటి విత్తనాలకి ఇక్కడ వచ్చేటటువంటి చీడపీడలను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విత్తనాలని నేనే తీసుకుంటున్నా. అలాగే చిక్కుళ్ళు నా దగ్గర 15 రకాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఒక 4-5 రకాలే కాస్తున్నాయి. అలాగే మన గార్డెన్లో కూడా బీరలో 2 రకాలు ఉన్నాయి. అంటే మామూలుగా
రెగ్యులర్గా కాసే బీర ఒకటైతే, ఇంకోటి నేతి బీర. ఇది సంవత్సరం పొడుగునా వస్తుంది. అంటే మనకి సహజంగా అంతకుముందు చూస్తే కార్తీక మాసంలో వచ్చే నేతి బీరే ఉండేది. కాకపోతే ఈ బీర మన సంవత్సరం పొడుగునా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. మామూలు బీర రానప్పుడు ఇది పచ్చడి కింద వాడుకోవచ్చు, కూర కింద కూడా వాడుకోవచ్చు. పచ్చిమిర్చి చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్ మిర్చి ఒకటి, అలాగే బుల్లెట్ మిర్చి, నార్మల్ మిర్చి ఉన్నాయి. నార్మల్ మిర్చి మనకి సీజన్లోనే వస్తాయి. ఈ బుల్లెట్ మిర్చిను అలాగే బ్లాక్ మిర్చి పీక్ సమ్మర్లో తప్పించి మిగతా అన్ని సీజన్లో కూడా అవి కాపు కాస్తూనే ఉంటాయి. ఈ బ్లాక్ మిర్చి, బుల్లెట్ మిర్చి లైఫ్ కూడా ఎక్కువ అండి. సంవత్సరంన్నర నుండి 2 సంవత్సరాల వరకు కాస్తూ ఉంటాయి. ఒకసారి పోతా పిందే వచ్చి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం ప్రూనింగ్ చేసేసి దానికి సాయిల్ అంతా లూజ్ చేసి ఎరువు ఇవ్వడం వల్ల మళ్ళీ పోతా పిందే వస్తుంది. ఇంకోటి గమనిస్తే కనుక మన గార్డెన్లో 365 డేస్ వచ్చే చిక్కుడు ఒకటి ఉంది. ఇదేంటంటే మనకి సీజన్లో చిక్కుడు వస్తుంది, మిగతా టైంలో చిక్కుడు ఉండదు. కాబట్టి బయట కొనే చిక్కుడులో ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు. ఈ 365 డేస్ వచ్చే చిక్కుడు ఏంటంటే మనం పెద్ద కుండీలో పెట్టుకోవడం వల్ల ఇది సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇది కూడా సేమ్ పోత పింద దశ అయిపోయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఎండిపోయిన కొమ్మలు అట్లాంటివన్నీ మనం తీసేసి మళ్ళీ ఎరువు ఇవ్వడం వల్ల మళ్ళీ పూత అనేది రావడం, మళ్ళీ కాపు అనేది రావడం జరుగుతుంది. గార్డెన్లో గమనిస్తే ఎక్కువగా బంతిపూలు కనబడతాయి. మనకి రెగ్యులర్గా చూసే బంతిపూలు కాకుండా ఊకబంతి, అలాగే కారబంతి ఇట్లాంటి రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నా చిన్నతనంలో చూసినవన్నీ. సో అవి అంతరించిపోకూడదనే ఉద్దేశంతో నేను టెర్రస్లో పెంచుతున్నా. ఈ బంతిపూలు మొక్కలు పెంచడం వల్ల నాకు ప్రయోజనం ఏంటంటే, మిద్దె తోటలో ప్రధానంగా ఇవి వివిధ రంగుల్లో ఉండడం వల్ల సీతాగో చిలకలే కానీ, హనీ బీసే కానీ ఇట్లాంటివి అట్రాక్ట్ అవి పాలినేషన్కి ఎక్కువ శాతం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కుండీల్లో ఈ నెమటోడ్స్ వస్తాయని తెలుసు కదా. సో నెమటోడ్స్ నివారణకు కూడా ఈ బంతిపూలు పెట్టుకోవడం వల్ల తగ్గుతుందని నేను రైతుల నుండి విన్నాను. సో అందుకని పెద్ద కుండీల్లోనే నేను ఒక మూలన ఈ బంతి మొక్కలు పెట్టడం జరిగింది. మనకి గార్డెన్లో ప్రధానంగా కాండం తొలిచే పురుగు కానీ కొన్ని రకాల సమస్యలు రావడానికి నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వల్ల. సో ఇట్లాంటి పురుగుల్ని అట్రాక్ట్ చేయడానికి నేను సోలార్ ట్రాప్ అయితే కొనుక్కున్నాను. సోలార్ ట్రాప్లో ఏంటంటే కొంత భాగం నీళ్లు పోసేసి దానిలో ఏదైనా ఆయిల్ వేసేస్తాను. పగలంతా రీఛార్జ్ అయ్యి రాత్రిపూట సోలార్ ట్రాప్ వెలగడం వల్ల కొన్ని రకాల పురుగులు వచ్చి దాంట్లో పడి చనిపోతాయి. దాని చుట్టుపక్కల నేను ట్రాప్స్ అయితే పెట్టుకున్నాను. సో ఈ ట్రాప్స్కి అతుక్కొని కూడా పురుగులు చనిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కాయ తొలిచే పురుగు కానీ, కొమ్మ తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు ఇట్లాంటి సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ సీజన్లో నాకు చిక్కుడు మీద ఎక్కువగా పేనుబంక అయితే కనబడుతుంది. ఈ పేనుబంక ఎక్కువ శాతము చిగుర్ల మధ్య, ఆకులు కాయల మధ్య ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా పేనుబంక ఉంటే కనుక చేత్తో నలిపేసి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మనకి పొట్ల, సొర, బీర ఉన్నాయి కాబట్టి వీటికి ఆకుల అడుగు భాగంలో ఎర్ర నల్లి, నల్ల నల్లి ఇట్లాంటివి వస్తున్నాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆకు కొంచెం డల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎండిపోయిన, పండిపోయిన ఆకులు తీసేయడం వల్ల ఈ నల్లి సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకోటి మిరప మొక్కకు కూడా ఈ నల్లి అనేది కనబడుతుంది. అందుకని వారానికి ఒకసారి వేప నూనె అనేది మొక్కల పై భాగంలో కాకుండా ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేస్తున్నాను. ఈ నల్లి అనేది ఆకుల అడుగు భాగంలో ఉండడం వల్ల దీని నివారణ చాలా ఈజీగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకి ఈ సీజన్లోనే ఎక్కువ కనబడేది బీర, దొండ, అలాగే బెండ ఇట్లాంటి వాటికి బూడిద తెగులు కనబడుతుంది. ఈ బూడిద తెగులు మనం స్టార్టింగ్లోనే గమనించి తెగులు ఉన్నటువంటి ఆకులు తీసివేసేసి ఆకులు పైన కింద కూడా వేప నూనె స్ప్రే చేయడం వల్ల కుంకుడి రసంతో ఈ తెగులు కూడా నివారణ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా నా గార్డెన్లో వచ్చేసరికి ప్రతి 15 నుండి 20 రోజుల వరకు సాయిల్ని అయితే లూజ్ చేసుకుంటా. ఎందుకంటే నేను గమనించింది, సాయిల్ లూజ్ చేసుకోకపోవడం వల్ల ప్రధాన సమస్య ఏంటంటే వేరు వ్యవస్థ ఎక్కువగా పెరగకపోవడము, మనం పోసినటువంటి వాటరు కుండీకి అంచు భాగంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల మొక్క ఎదుగుదల అయితే చాలా తక్కువగా ఉంటుందండి. అదే 15 రోజులకు ఒకసారి మనం అంతర కృషి అంటే సాయిల్ని లూజ్ చేసి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువు ఇవ్వడం వల్ల మట్టి తేమను ఎక్కువగా గ్రహించి వేరు వ్యవస్థ పెరిగి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా భాగం కూడా ఎండిపోయిన ఆకులతోటి మల్చింగ్ అయితే వేసేసుకుంటా. ఇంకొక ముఖ్య విషయం, కొబ్బరి పీచుని చూసుంటారు మనకి. దీనివల్ల ఏంటి అంటే, సపోజ్ ఒక 2 రోజులు నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే కనుక ఈ కొబ్బరి పీచు ఉండడం వల్ల ఏంటంటే, నేను పోసినటువంటి వాటర్లో కొంత భాగం ఈ పీచు లాక్కొని తేమను తనలో ఉంచుకుంటుంది. దీనివల్ల ఏంటంటే 2 రోజులు వాటర్ పోయినా కానీ
మొక్కకు కావాల్సిన తేమ కొబ్బరి పీచు నుండి, అలాగే మట్టి నుండి తేమ ఆరిపోకుండా ఈ కొబ్బరి పీచు రక్షణ కలిగిస్తుంది. ఇంకోటి ఈ కొబ్బరి పీచు అడుగు భాగాన్ని చూస్తే కనుక ఆ తేమకి వేరు వ్యవస్థ కూడా చిన్న చిన్న వేర్లు చాలా ఎక్కువగా పెరగడం నేను గమనించాను. సో అందుకని ఎక్కడైనా కొబ్బరి బొండాల షాప్లోకి వెళ్తే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉందండి. మనకు ఖాళీగా ఉన్న సమయాన్ని ఎక్కువగా వేరే యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొద్దిపాటి ఖాళీ సమయం ఉన్నా మనం చిన్నపాటి మిద్దె తోటను పెంచుకొని అందులో మనం ఈ మొక్కల్ని పెంచుకుంటూ ఉండడం వల్ల ఒక రకమైన మానసికమైన ఆనందం వస్తుందండి. ఇవాళ చాలామంది ఎక్కువ మంది ఉద్యోగులు ఏంటంటే కంప్యూటర్ ముందు, సెల్ ఫోన్ ముందు ఎక్కువ గడపాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా రోజులో 8 గంటలు కంప్యూటర్ ముందు, సెల్ ముందే ఉంటా, ఎందుకంటే అది నాకు అవసరం. సో అట్లాంటప్పుడు ఏంటంటే నేను ఉదయం పూట ఇలా మొక్కలను చూడడం వల్ల కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకొకటి నడుము నొప్పి అట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్ల, ఎందుకంటే ఈ మొక్కల్లో అంతరకృషి చేయడము, కింద పడిపోయిన ఆకులు ఇట్లాంటివన్నీ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు అయితే ఉన్నట్ల. ఈ మిద్దె తోట అనేది చాలా మంచి వ్యాపకం అండి. మనం కొద్దిగా పెట్టుబడి పెట్టి మనం శ్రమ చేసుకోగలిగితే దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. ప్రకృతికి మనం మేలు చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడం, మన కుటుంబానికి కావాల్సిన కూరగాయలని మనమే పండించుకొని ఆ కూరగాయలు తింటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే మనం పండించుకునే కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడము. ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కానీ నాకు ఎక్కువ ఈ మొక్కల మీదే ఉంటుంది. ప్రేమతో కూడిన రెస్పాన్సిబిలిటీ అనమాట. మొక్కలు ఏమైపోతాయి వాటి ఇట్లాంటివి. సో మిద్దె తోట అనేది ఆరోగ్యానికి, ఆనందానికి, అభివృద్ధికి, మానసిక ప్రశాంతకి చాలా ఉపయోగపడుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని కొద్దో గొప్ప కేటాయించి మిద్దె తోట పెంచుకోవడం వల్ల అనేక లాభాలు అయితే తప్పకుండా ఉన్నాయి.